హలో అండి, నేను వెళ్తున్నా సామాన్ తీసుకురావడానికి. ఎందుకంటే ఈ రోజు మా కఫీల్ వాళ్ళ ఇఫ్తార్ పార్టీ ఉన్నది, అందుకే నేనైతే వెళ్తున్నాను. చూడండి పూర్తిగా ఈ వీడియో. ఇవి చూడండి, నేను మొత్తం సామాన్ తీసుకొని బండ్లో అయితే పెట్టుకున్నాను. ఇది అరటిపండు కాటన్ అండి. దాని పక్కకి వెళ్ళి చూసుకుంటే ఇది మొసంబిల కాటను. దాని తర్వాత చూసుకుంటే ఇది సంతెల్ల కాటను. ఒకటి సంచి ఆలుగడ్డ, ఒక సంచి ఉల్లిగడ్డ, దాని తర్వాత ఈ కూస అంటారు, ఒక బాక్స్ కూస కూడా తీసుకున్నా. దాని తర్వాత ఎండు మిర్చి ఒక బాక్స్, అలాగే చూసుకుంటే క్యాప్సికన్ ఒక కాటన్, దాని తర్వాత వంకాయ ఒక కాటన్, గాజర్ అంటే క్యారెట్ ఒక కాటన్, ఒక గోపిగడ్డ పువ్వు తీసుకోవడం అయితే జరిగింది. ఇది మొత్తం తీసుకొని ఇప్పుడు నేనైతే ఇస్తరాకు అయితే వెళ్తాను. కానీ 4 కోళ్లు తీసి నీళ్ళలో వేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఎందుకంటే ఇది ఐస్ లాగా ఉంటాయి, ఇక్కడ ఇవే యూజ్ అవుతాయి ఎక్కువ శాతం. అందుకే ఇది ఒక ½ అన్ అవర్ నీళ్ళలో వేస్తే మనకు కట్ చేయడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు. క్యారెట్ ఇలా రౌండ్ గా కట్ చేసుకుని అది నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. ఇది చూసుకుంటే కూస అండి, ఇది కూడా రౌండ్ గా కట్ చేసినాము. అవి కూడా నూనెలో ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ నూనెలో ఫ్రై. ఇక దాని తర్వాత చూసుకుంటే ఆలుగడ్డ, ఇది కూడా రౌండ్ గా కట్ చేసాం, ఇది కూడా ఫ్రై చేస్తున్నాం. చూడండి, నల్ల వంకాయ చూడండి మనం తీసుకొచ్చింది రౌండ్ గా కట్ చేసాం, ఇది కూడా నూనెలో ఫ్రై చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇలాగా బ్రౌన్ గా అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా బ్రౌన్ గా ఉండాలి. మనకు ఎందుకు బ్రౌన్ గా అంటే చాలా తినడానికి టేస్టీగా ఉంటుంది కాబట్టి. మరి ఇది చూసుకుంటే గోపి పువ్వు చూపించాను కదా ఫస్ట్ లో నేను, అది కూడా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నాక అది కూడా బ్రౌన్ కలర్ లో ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇది క్యాప్సికమ్ చూడండి, ఇది కూడా రౌండ్ కట్ చేసాం, ఇది కూడా మనం నూనెలో ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే టేస్ట్ తినడానికి అయితే స్పైసీగా ఉంటుంది అందుకోసమే. ఇది చూడండి ఉల్లిగడ్డ అండి, మనకు ఎర్రగడ్డ అంటారు చాలా మంది, అయితే ఇది కూడా బ్రౌన్ గా చేసుకోవాలి, ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మనకు రైస్ లో. 4 కోడ్లు ఏవైతే కట్ చేసుకొని ఈ కుక్కర్ లో అయితే మనం రెడీ చేస్తున్నాం, ఎందుకంటే కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. అలా ఇట్లా వేసి మనం కుక్కర్ లో కోడిని అయితే ముందు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన కోడి బయటకైతే తీసేసుకోవాలి, ఎందుకంటే అదే నీళ్ళల్లో మళ్ళీ మనం రైస్ అయితే రెడీ చేసుకుంటాం కాబట్టి. ఇలా బాస్మతి ఇండియన్ రైస్ మజా రైస్ అండి, ఇది ముందుగానే ఒక 10 నిమిషాల ముందు కడిగేసి పెట్టేసుకున్నాము. కడిగేసి పెట్టిన రైస్ ఏదైతే ఉన్నది ఇప్పుడు మనం కుక్కర్ లో ఏదైతే కోడి మనం ఉడికించుకున్నామో అవే నీళ్ళల్లో మనము ఈ రైస్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఒక 75% మనం రైస్ రెడీ అయిన తర్వాత దాని ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుంది. చూడండి, నూనెలు ఏదైతే మనం కూరగాయలన్నీ ఫ్రై చేసుకున్నాము, ఇప్పుడు ఆ కూరగాయలు ఎలా సెట్ చేస్తాం అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా అంత ఉప్పు వేసి అదైతే మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక పెద్ద బగోనా తీసుకొని మనం బ్రౌన్ చేసిన ఉల్లిగడ్డ అడుగు బాగానే వేసుకున్న తర్వాత టమాటో రౌండ్ కట్ చేసి ఇలా సెట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, టమాటో వేసిన తర్వాత మనం ఏదైతే కోడి ఫ్రై చేసామో ఆ కోడిని అయితే ఇందులో అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఏదైతే మనం వంకాయ, గోపిగడ్డ, క్యారేజ్, క్యాప్సికం ఏదైతే మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం దీనిపై నుంచి అవి కూడా వేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చేసుకున్న వంట పేరు ఇక్కడ సౌదీ అరబ్ లో మగులుబా అంటారు. మగులుబా అంటే ఈ రకంగా ఉంటుంది, ఇలా ఒక్కో రకంగా మొత్తం ఇప్పుడు మనం నూనెలో ఫ్రై ఏదైతే చేసామో ఇప్పుడు దీనిపై నుంచి పెట్టడం అయితే జరుగుతుంది. ఇదంతా పెట్టిన తర్వాత మనం ఏదైతే రైస్ అయితే రెడీ చేసామో 75% ఆ రైస్ అనేది దీనిపైన వేయడం అయితే జరుగుతుంది. మేము ఉండేది సౌదీ అరబ్ అల్జూబ్ సతాకాలో అండి, నేను ఉండేది హౌస్ డ్రైవర్ జాబ్ పై, నాతో ఉండే రూమ్ పార్ట్నర్ ఈ పని అయితే చేయడం అయితే జరుగుతుంది. వంట పని మనిషి కాబట్టి మొత్తం వంటలు చేస్తాడు అతను. మీకు దబన నచ్చినట్టయితే ఈ ప్రాసెస్ ఒక్కసారి మీరు కూడా వాడి చూడండి, మీరు కూడా ఈ కుకింగ్ చేసి ఒకసారి తిని చూడండి, ఎందుకంటే ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది, ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఇది చాలా ఇష్టంతో తింటారు ఇక్కడ సౌదీ వాళ్ళు. మీరు ఏమైనా చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూసుకుంటా కూడా మీరు ఈ వంటనైతే చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కుక్కర్లో మనం ఉడికించిన కోడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఇది తీసి మనం పక్కకు పెట్టాలి, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత దబన మనకు నీళ్లు తక్కువగా ఉంటే ఇది అడ్జస్టేబుల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, రైస్ కూడా మనం ఏదైతే రెడీ చేసామో 75% ఆ రైస్ మాత్రం వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒక 10 to 15 minutes లో మన అన్నం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ వేసిన తర్వాత ఈ రకంగా ప్యాకింగ్ చేసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి, నార్మల్ మంట పెట్టి. దాని తర్వాత ఒక 10 to 15 minutes లో మన అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడండి ఇప్పుడు అన్నం అయితే గిన్నెలో తీయడం అయితే జరుగుతుంది. ఎలాగుంది ఈ కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మీరు ఏదైతే మగులుబా రెడీ చేసామో దానిని ఇలాగే డైరెక్ట్ గా పల్టీ కొట్టడం అయితే జరిగింది. ఇది స్పెషల్ అండి ఇక్కడ సౌదీ అరబ్ లో, ఈ రకంగా అయితే తీయడం అయితే జరుగుతుంది. ఓ మై గాడ్, చూడండి మనం చేసిన వంట అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై, టేక్ కేర్.